దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్, సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో మానవుడిగా ఉండి చనిపోయిన వారు పై తలాలకు చేరుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఇతర జీవులు ఉన్నాయని, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు కారని మనం తెలుసుకుంటామని, అక్కడ కొంతమంది దేవతలుగా, ఏంజల్స్గా కూడా స్వరూపాలుగా ఉంటారని మనం నిన్నటి స్వాధ్యాయనంలో చదువుకున్నాము. వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఎలా వస్తారంటే, వాళ్ళు జంతు జన్మల నుంచి వ్యక్తిత్వం పొంది మానవ జన్మలోకి రారని, గతంలో క్రిమికీటకాలు గాను, చేపలు గాను, పక్షులు గాను జన్మలు తీసుకున్న జీవులు వ్యక్తిత్వాన్ని పొంది ఎలిమెంట్స్ గాను, ప్రకృతాత్మలు గాను, దేవతాత్మలు గాను, ఏంజల్స్ గాను అక్కడ సంచరిస్తూ ఉంటారని మనం నిన్నటి స్వాధ్యాయనంలో చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. ఒక పక్షి గాని, ఒక చేప గాని పరిణామ క్రమంలో ఉన్నతి తర్వాత దశకు చేరుకోవాలి అంటే అది ఎలిమెంటల్ గా గాని లేదా ప్రకృతాత్మగా గాని భౌతిక ప్రపంచంలో తాను ఏ రకానికి చెందుతుందో దాన్ని బట్టి ఉంటుంది. నీకు గుర్తుండే ఉంటుంది, నీ తొలి హాస్టల్ ప్రయాణంలో నిన్ను సముద్రం అడుగులోకి తీసుకువెళ్ళాను. అక్కడ నివసించే కొన్ని ఎలిమెంటల్స్ ని నీకు చూపించాను. మొదటిసారి హాస్టల్ ప్రయాణం చేసినప్పుడు భారతీయ నేస్తం సముద్ర గర్భంలోకి తీసుకెళ్తే అక్కడ అనేక జీవరాశుల్ని చూడటం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎంతో ఆనందంగా విహారం చేస్తూ ఉంటారు, ఆనందమయ లోకంలో విహరిస్తూ ఉంటారన్నమాట. ఒరిజినల్ గా అవి చేపలు. అవి పర్ఫెక్షన్ ని పొందటానికి చేసే పరిణామ ప్రయాణంలో అవి చేపల నుంచి ఎలిమెంట్స్ గా మారాయి. చేపలే కానీ చేపలు కావు అవి. వాటి ఆత్మస్వరూపాలు ఎలిమెంట్స్ గా మారి అక్కడ ఆనంద విహారం చేస్తూ ఉంటాయి. వాటిని ఆయనకి చూపించడం జరుగుతుందన్నమాట. అది చెప్తున్నారు. కుక్క, పిల్లి, గుర్రం లాంటివి పరిణామ క్రమంలో పరిణితి చెందని మానవులుగా ఏర్పడి, పక్షులు ప్రకృతాత్మలుగా అంటే ఫెయిరీలుగా మారతాయి. ఈ ఎలిమెంట్స్ ప్రకృతాత్మలు అనేక జన్మలు పరిణామ క్రమంలో తీసుకున్నాక ఎటువంటి దశకు చేరుకుంటాయి అంటే వాటిని దేవాలు అని లేదా ఏంజల్స్ అని పిలుస్తారు. అలాగా ఆ పక్షులు, చేపలు అవన్నీ కూడా వాటి ఆత్మలు అలా పరిణితి చెంది దేవాత్మలుగా కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రెండు పరిణామాలకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది. చేపలు, పక్షులు పరిణితి చెంది ఎలిమెంట్స్ గాను లేదా ప్రకృతాత్మలుగాను అభివృద్ధి చెందాక ఆ దశ నుంచి దేవా దశకు పరిణామం చెందటం జరిగేటప్పుడు ఆ జన్మలు భౌతిక ప్రపంచంలో ఉండవు. అవి ఎప్పుడైతే చేపలుగానో పక్షులుగానో ఉండి ఈ పరిణితి చెంది, ఆత్మ పరిణితి చెంది దేవాత్మలుగా మారేటప్పుడు అవి భూలోకంలో ఉండవంట, భౌతిక ప్రపంచంలో ఉండవంట. ఆ దశలో అవి ఉండేవి కేవలం హాస్టల్ ప్రపంచంలోనూ మహామాయ ప్రపంచంలోనూ మాత్రమే. భౌతిక ప్రపంచంలో అవి ఉండవు. కేవలం ఉండేది మహామాయ ప్రపంచంలో, హాస్టల్ ప్రపంచంలో. ఆ రెండిట్లో మాత్రమే అవి ఉంటాయని చెప్తున్నారు. దిగువ స్థాయి ఎలిమెంట్స్ ని అసలు పరిణామమే చెందని ప్రకృతాత్మలుగా పక్కన పెట్టిన మిగిలిన దేవాత్మలు హాస్టల్ ప్రపంచంలోని 3వ తలానికి దిగువన జీవించవు. ఇక 3వ తలంలోకి అవి జీవించవంట. అందుకే ఈ పరిణామం గురించి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మానవులకు బొత్తిగా ఏమీ తెలియదు. వాటి గురించి అందుకే మనకేమీ తెలియదు. అవి చేపలని మనం తింటున్నాం, అంతేగాని వాటి ఆత్మలు ఏమవుతున్నాయన్నది మనం తెలుసుకోలేకపోతున్నాము.
దానితో ఆ మనుషులకు సంబంధం ఉండనే ఉండదు. ఇది సామాన్య మానవుని పరిస్థితి. అయితే అభివృద్ధి చెంది దివ్య దృష్టిని మేల్కొన్నప్పుడు మానవులకు ఈ జీవుల భౌతిక స్థాయిలో కూడా కనపడుతూ ఉంటాయి. దివ్య దృష్టిని మనం ఎప్పుడైతే పొందుతామో, మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిని పొందుతామో అప్పుడు వాటి ఆత్మలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయంట. అద్భుతం కదా. ఎందుకంటే దివ్య దృష్టి ఉన్నవాడి నుంచి హాస్టల్ చైతన్య స్థాయికి భౌతిక చైతన్య స్థాయికి మధ్య కనపడకుండా పోయేదంటూ ఏమీ ఉండదు. మనం మామూలు ఈ భౌతిక చక్షువుల ద్వారా చూస్తే కొంతమేరకే కనిపిస్తాయి, కానీ దివ్య చక్షువుల ద్వారా చూస్తే అంతా కనిపిస్తాయి. ఎలా అంటే పైన డేగ, ఆకాశంలో డేగ తిరుగుతూ ఉంటే కింద భూప్రపంచమంతా డేగ కనపడుతుందంట. అంత తీక్షణంగా ఉంటాయంట డేగ కన్నులు. అలా కనిపిస్తాయి మన దివ్య చక్షువులు. మన దివ్య చక్షువులో చూసినట్టయితే సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు కూడా మనకి కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వాటి ఆత్మస్వరూపాలు ఎందుకు కనిపించవు? అవి కూడా కనిపిస్తాయంట. ఏ ఆటంకము ఉండదు, ఎక్కడ ఆటంకం ఉండదు. మనం అన్నిట్లోంచి జొరబడిపోతాం కదా, తలుపుల్లోంచి, గోడల్లోంచి, మంచాల్లోంచి, కుర్చీల్లోంచి, ప్రతి వస్తువులోంచి మనం వెళ్తాం కాబట్టి అక్కడ ఉన్న ఆ చిన్న చిన్న పరిణామపు ఆత్మస్వరూపాలను కూడా మనం చూడగలుగుతాము. అయితే సగటు మనిషికి అటువంటి పరిజ్ఞానం ఉండదు. అందుకే అటువంటి జీవులు ఉన్నాయని ఎవరైనా చెప్తే ఆ కథలు విని వ్యక్తాలు చేస్తూ ఉంటారు సాధారణంగా. ఈ మనము మామూలు సాధారణ వ్యక్తులకు మనం చెప్తే నిజమేలే మీరు చెప్పేవని కట్టుకథలు చెప్తున్నారు అని అంటారు. అసలు మనం హాస్టల్ ప్రయాణం చేసామంటేనే వాళ్ళు నమ్మరు. మీరేదో కలకని మాకు అంటగడుతున్నారు, మాకు చెప్తున్నారు అని చెప్పేసి అంటారనమాట.